వేదం చదువుకుని డాక్టర్ అవ్వాలి, వేదం చదువుకుని రాజు అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి, మంత్రి అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి. వాడికి చిన్నప్పటి నుండే మనం విలువలు, నువ్వు బోలెడని బాధ్యతలతో పుట్టావు. నువ్వు తల్లిదండ్రులను చూసుకోవాలి, గురువులను చూసుకోవాలి, సమాజాన్ని చూడాలి, ధర్మాన్ని కాపాడాలి, మన విజ్ఞాన వ్యవస్థని కాపాడాలి. ఒక చిన్న చెట్టు దగ్గర మొదలై ఈరోజు ఎంతోమంది పిల్లలు చదువుకునే వరకు వచ్చింది అంటే నిజంగా నాకు ఆనందంగా ఉంది. నాకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి డైరెక్ట్గా గురువుగారి దగ్గరికి వచ్చాను నేను ఈరోజు. నాకైతే ఇక్కడ వాతావరణం చాలా నచ్చింది. కేవలం వాతావరణమే కాదు కదా, మనకు కావాల్సిన నాలెడ్జ్ కావాలి. ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఉన్న వస్తువులు ఏంటి తెలుసుకోవాలి. అందుకే ఈరోజు మనం గురుగారితో మాట్లాడుతున్నాం. మాడుగుల శశిభూషణ శర్మ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఎంత చక్కగా ఉందంటే నాకు ఒక 50-60 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఒక ప్రశాంతమైన వాతావరణం, అదొక కొత్త అనుభూతి అయితే అనిపించింది. మంత్రాలు అలా వినిపిస్తుందా, పిల్లలు చదువుతుంటే అంత చిన్న వయసులో ఆ ఉచ్చారణలు వాళ్ళు నేర్చుకోవడం, అది తలుచుకుంటేనే ఆనందం. సో అసలు ఎలా స్టార్ట్ అయింది, దీని గురించి ఒక చిన్న వివరణ ఇస్తారా? ఒకటేమో మనం ఈరోజు సమాజానికి తగినట్లుగా వైదిక మూలాల్లో తపస్సుతో కూడి ఈ దేశం నాది, ధర్మం నాది, దీన్ని సేవించాలి అనే భావం కలిగిన పండితుల్ని తయారు చేయటం అనేది ప్రధాన ఉద్దేశం. నేను అటు కాలేజీలు వెళ్ళాను, ఇటు గురుకులానికి వెళ్ళాను, రెండు చదువుకున్నాను. అందువల్ల అక్కడ ఉన్న బలము బలహీనత, ఇక్కడ ఉన్న బలము బలహీనత తెలుసు. సో ఆలోచించిన తర్వాత నాకేమనిపించిందంటే, మన వేదము ద్వారా ప్రేరేపింపబడ్డ భావాలు చాలా రిలవెంట్గా ఉంటాయి. అంటే ఉదాహరణ ఎప్పటికీ శాశ్వతములు అని ఉంటాయి. అంటే అవి ఒకసారి ఉపయోగపడతాయి, ఒకసారి ఉపయోగపడవు అన్నట్టు ఉండవు. ఉదాహరణకి నమస్కారం అని మన వాళ్ళు ఒక సంస్కారాన్ని ఏర్పాటు చేశారనుకోండి. కరోనా వస్తే ఓహో నమస్కారం యొక్క సైంటిఫిక్ ఇప్పుడు తెలుసు, రిలవెన్స్ తెలిసింది కదా. అలాగా మన వాళ్ళు ఒక నియమం పెట్టారంటే దాని వెనకాల ఒక శోధన, ఒక శాశ్వతత్వం ఉంటుంది. అలా బాగా ఆలోచన చేసి మన ఋషులు మనకు ఒక అద్భుతమైన విద్యా విధానాన్ని ఇచ్చారు. ఆ విద్యా విధానంలోంచి మన సమాజం తయారైనప్పుడు ఎంత సుందరంగా ఉండేది సమాజం అని మనం ఊహిస్తే, వింటే, అంటే రామాయణంలో విన్నాం అనుకోండి, రామాయణంలోని క్యారెక్టర్స్ అన్నీ కూడా గురుకులంలోంచి తయారైనవే అని అనుకోండి. సో ప్రతి క్యారెక్టర్ ఒక ధర్మాన్ని చూపిస్తూ ఉంటుంది. ధర్మం కోసం వాళ్ళ జీవితం అంతా సాగింది అని తెలుసు. ఉదాహరణలాగా జీవిత ప్రయాణం అనేది అంటే వాళ్ళ స్వార్థము, వాళ్ళ సౌకర్యము ప్రధానం వాళ్ళవి కావు, అలా కనిపిస్తుంది. ఇప్పుడు రామచంద్రుడు తన సౌకర్యం కోసం ఏది చేయలేదు. నాన్నగారు చెప్పారు కాబట్టి అడవికి వెళ్ళారు, ఇంకోటి. సీతమ్మ తల్లి భర్తతో పాటు నేను అనుగమించాలి అనుకున్నది తప్ప తన సౌకర్యం కోసం ఆలోచించలేదు. ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు, లక్ష్మణుడు, మీరు ఏ క్యారెక్టర్ని తీసుకున్నా కూడా అబ్బా ఎంత బాగున్నారు వీళ్ళు, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు, ఇలా కదా మనం ఉండాలి. కానీ మధ్యలో నేను కాదని షాక్ అవుతాం. అసలు ఒక మనిషి వ్యక్తిత్వం ఇలానే ఎలా ఉంటుంది, అంత ఇదిగా మనమైతే అలా డెసిషన్ తీసుకోం కదా అనిపిస్తుంది. కానీ నిజంగా ఆ రామాయణాన్ని, రామాయణంలోని అనేక పాత్రల్ని ఆదర్శంగా తీసుకుని, ఎందుకంటే మనం పూజ చేసే దాంట్లో రామాయణం ఉందనుకోండి, ఒక్క రాముడే ఉండడు అక్కడ. రాముడు ఉంటాడు, సీతమ్మ ఉంటుంది, లక్ష్మణస్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి ఉంటారు కదా. సో ఆ క్యారెక్టర్స్ని ఆదర్శంగా తీసుకుని మన సమాజం తనని తాను దిద్దుకుంది కాబట్టే ఈ రోజుకి కూడా ఒక స్త్రీ నా భర్త రాముడిలాగా ఉండాలని కోరుకుంటుంది కదా. సో ఎవరైనా ఇద్దరు దంపతులు బాగుండాలంటే సీతారాములాగా ఎంత బాగున్నారా అంటాడు. ఒక తమ్ముడు చాలా బాగున్నాడు అనుకోండి, లక్ష్మణుడు వాడు
అంటారు. సపోర్ట్గా అన్నకి ఉంటే. అట్లానే ఒక చాలా చక్కని స్వామి భక్తితో ఉన్న ఎవరైనా ఉంటే అతను హనుమంతుడురా అంటారు కదా. అంటే ఒక రకంగా ఏంటంటే ఆ ఆదర్శాల్ని అందిపుచ్చుకునే ఈ రోజుకి సమాజం నడుస్తుంది. కాబట్టి కుటుంబం కోసం వివాహం చేసుకోకుండా కుటుంబం యొక్క యోగక్షేమాలే అని జీవించినటువంటి వాళ్ళు మనం లేరా? బోళ్ళంతమంది ఉన్నారు. మా బంధువులు బోళ్ళంతమంది ఉన్నారు కదా. అట్లానే సమాజం కోసం వివాహం చేసుకోకుండా, స్వార్థం చూసుకోకుండా సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు లేరా? ఇప్పుడు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఏమిటి వాళ్ళ ప్రేరణ అంటే పరోక్షంగా ఇలాంటి అద్భుతమైన ఆదర్శ మూర్తులు. ఇది మన సమాజం యొక్క పరిణితి. కొన్ని లక్షల సంవత్సరాలు కదమ్మా. అవును, లక్షల సంవత్సరాలు ఇది చక్కగా ఎదిగింది. చాలా చక్కగా ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన జీవన విధానం భారతీయ జీవన విధానం. ఒక కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాలన్నా, ఒక దాంపత్య జీవితం గురించి మాట్లాడాలన్నా, ఒక తండ్రి కొడుకుల సంబంధాన్ని గురించి మాట్లాడాలన్నా, ఒక గురు శిష్యుల పరంపర గురించి మాట్లాడాలన్నా, ఒక వాల్యూ సిస్టమ్ గురించి మాట్లాడాలన్నా భారతదేశపు ఉదాహరణ తీసుకోకుండా ప్రపంచం ఉండదు. ఏ సబ్జెక్ట్ మాట్లాడాలన్నా బేస్ అనేది ఇక్కడ ఉంది. అలాంటి అద్భుతమైన ఆదర్శాన్ని ప్రపంచం ముందు పెట్టగలిగింది భారతదేశం విత్ ప్రాక్టీస్. స్పీచ్ కాదు, ఉపన్యాసం కాదు, ప్రాక్టీస్లో అలా చూపించింది కదా. అయితే ఇప్పుడు అంటే ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం, అలా ఉన్నామా అని ఒకసారి ఆలోచిస్తే నాకు అనిపిస్తున్నది చెప్తాను. మనం మన మూలాల కన్నా పాశ్చాత్య ప్రభావంలో ఎక్కువ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ డిజిటలైజ్డ్ సొసైటీలో గడిచిన ఒక 25-30 ఏళ్లలో మన వాల్యూ సిస్టమ్ చాలా చాలా వేగంగా పడిపోతుంది. మనం మన కుటుంబ విలువల్ని పోగొట్టుకుంటున్నాం. ఉమ్మడి కుటుంబ భావాలు పోతున్నాం. అట్లానే శుచి, ముఖ్యంగా డబ్బే ప్రధానం అని మనం ఎప్పుడూ జీవించలేదు. కుటుంబం కోసం, బాధ్యతలు నిర్వర్తించడం కోసం డబ్బు గురించి ఆలోచించాను తప్ప డబ్బు గురించి ఎప్పుడూ మనం డబ్బు వెనక పరిగెత్తిన సమాజం కాదు. కానీ క్రమంగా మనం కూడా అలా అయిపోతున్నాం. మన సమాజం కూడా ఈరోజు ఉద్యోగం కోసం తల్లిదండ్రులు క్రమంలో వచ్చిన మార్పు అని అనుకోవచ్చు. దీనివల్ల మనం ఒక సమాజంగా మనదైన విలువలని పోగొట్టుకున్న ఒక సమాజంగా మనం ఆక్రోషిస్తున్నాం. సమాజంగా బాధపడుతున్నాము అని ఎలా తెలుస్తుంది అంటే తెలుసుకోవాలని ఉంటే తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు నా చిన్నతనం ఈరోజు ఒక చిన్న కంపారిటివ్గా చెప్తాను. పాలమ్మాలి అనే వ్యాపారం పరంపరగా కలిగిన వాళ్ళు తప్ప ఎవ్వరూ పాలు అమ్మేవాళ్ళు కాదు. పాలు అమ్మటం అనేది దోషం, తప్పు అని భావన ఉండేది. ఊళ్ళల్లో ఉచితంగా ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు అడిగితే మజ్జిగ ఇచ్చేవాళ్ళు. అక్కడి నుండి 30 ఏళ్లలో పాలమ్మటం అనేది ప్రతి ఇంటి స్వభావంగా మారిపోయింది. చదువు అమ్మకూడదు, ఉచితంగా చెప్పాలి అని చాలా సహజంగా ప్రతి వ్యక్తి అనుకునేవాడు. అన్నదానం గొప్పది, అన్నదానం గొప్పది అని చెప్పిన మనదాన్ని ఆచరిస్తూనే అలా కూడా గురు శుశ్రూషయ విద్య. చదువు అనేది అలా వాడి హక్కు. ఆకలేసిన వాడికి అన్నం పెట్టడం ఎంత ధర్మమో, ఆలోచన కలిగినప్పుడు ఆ ఆలోచనల ఆకలి ఉన్నప్పుడు వాడికి ఆలోచనల ఆకలిని తీర్చటం ధర్మం. చాలా గొప్ప విషయం. ఇప్పుడు చూడండి, ఒక స్కూల్ కన్నా బ్యూటిఫుల్ బిజినెస్ లేదు. ఇప్పుడు ఎంత పెద్ద ఫీజు ఉంటే అంత గొప్ప స్కూల్ అండి. ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ జీవితం ఎంత చిన్నదైనా అవతలి వాడి కన్నా మా పిల్లవాడు వెనకబడద్దు అనే ఒక భావనలో వాళ్ళ సంపాదన మొత్తం చదువుకు పెడుతున్నారు. అంత చదువు పెట్టినా వాడు ఎలా తయారవుతాడో తెలియని ఒక అయోమయంలో, ఒక భయంలో 30 ఏళ్ళకే 40 ఏళ్ళకే బీపీలతో, షుగర్లతో ఒక తప్పిస్తున్న సమాజంగా మారిపోయింది తెలుసా.
అసలు బీపీ షుగర్ రాని వాళ్ళు ఏజ్ కూడా ఒక 50s ఉండేది, ఏంటి కారణం? తగ్గిపోతుంది. ఏమైంది? అన్ని బాగున్నాయి కదా, అన్ని వసతులు పెరిగినాయి కదా. లైఫ్ స్టైల్ అంటున్నారు. లైఫ్ స్టైల్ కాదు, ఒత్తిడి. ప్రెషర్ ఎక్కడి నుంచి ఈ ఒత్తిడి? ఇప్పుడు స్కూల్కి పంపిస్తే నా పిల్లవాడు పర్ఫెక్ట్గా తయారై వస్తాడు అని నమ్మకం ఉందా? ర్యాంకులు వస్తున్నాయి. అదే కదా చెప్తున్నా, ర్యాంకుల్లో మాయలో పడిపోయి మీరు అన్నది వ్యక్తి నిర్మాణం కదా చదువు యొక్క ఉద్దేశం. బాధ్యత తీసుకోవటం, తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవటం, సమాజం బాధ్యత తీసుకోవటం అనే సంస్కారంతో కూడినటువంటి విద్యకి మనం దూరం అయిపోయినాం. ఎందుకంటే విద్య వ్యాపారం అయిపోయింది. ఇలా అనేక ఆలోచనలు అంటే నేను ఎందుకు ఇది మొదలు పెట్టానని చెప్పడానికి ఇదంతా ప్రయత్నిస్తున్నా. అంటే మీరు ఒక రాజకీయ నాయకుడిని చూస్తే స్కాములు చేస్తాడు, ఒక డాక్టర్ చూస్తే తప్పుడు ప్రిస్క్రిప్షన్స్ ఇస్తాడు, మనకి ధైర్యం లేదు. సెకండ్ ఒపీనియన్ అంటాం. ఎందుకు? ఫస్ట్ ఒపీనియన్ వద్దా అంటే నమ్మకం లేదు. ఏమో అతను కరెక్ట్గా చెప్తున్నాడో లేదో తెలియదు కదా. ఒక కూరగాయలు కొంటే దాంట్లో ఏమేమి కెమికల్స్ ఉన్నాయో, పాలు కొంటే అవి ఎంత కల్తీ అయి ఉన్నాయో, ఇట్లా చూడండి. అసలు ఒక నమ్మకం అనే శబ్దమే లేకుండా తయారైన ఒక సమాజంగా తయారైపోయినాం మనం. మీరు అంటే నాకు ఇంకొకటి కనెక్ట్ అయింది. మీరు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడారు. కుటుంబంలో ఉన్న అంతమంది కలిసి ఒక దగ్గర ఉండడం అంటే నమ్మకమే. ఈరోజు అది లేకే కదా ఇండివిజువల్ ఫ్యామిలీస్. కరెక్ట్. అదే ఒకరి కోసం ఒకరు బాధ్యత అనే భావన పోయి నాకేమిటి, నా సౌకర్యం ఏమిటి, నా లాభం ఏమిటి, నా వృద్ధి ఏంటి, నా ఈగోస్ ఏంటి, నా కీర్తి ప్రతిష్టలు ఏంటి అనే ఒక వ్యక్తిగా మారిపోతున్నాం. అంటే ఈ స్వార్థం పెరగడానికి బీజం ఏంటంటారు మీరు? అది ఎలా పెంచాలో అలా పెంచకపోవటం వల్ల ఈ సమాజం ఇలా తయారవుతుంది. పిల్లల్ని పెంచే విధానంలో అంతే. ఎందుకంటే వాడు పెరిగే క్రమంలోనే మనం వాడికి ఏం టార్గెట్స్ పెడుతున్నాం? బాగా చదువుకోవాలి, నువ్వు గోల్డ్ మెడల్ సంపాదించాలి, నువ్వు ఐఐటి వెళ్ళాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, పెద్ద ప్యాకేజ్ రావాలి, నువ్వు పెద్ద ఇల్లు కట్టుకోవాలి, పెద్ద కవర్ కొనుక్కోవాలనే చెప్తున్నాం. వాడు అదే చేస్తున్నాడు. ఆ చేసే క్రమంలో వాడు ఎవరెవరిని వదిలిపెడుతున్నాడు అంటే అందరినీ వదిలిపెడుతున్నాడు. తనకు ఏది లక్ష్యం చెప్పారో ఆ లక్ష్యం సాధించే క్రమంలో వాడు అమ్మ నాన్నని, తోబుట్టువుల్ని, మిత్రుల్ని, బంధువుల్ని అందరినీ వదిలిపెడుతున్నాడు. విలువల్ని, ప్రతిదాన్ని వదిలిపెడుతున్నాడు. మనమే చెప్పింది అది, కానీ దాని పర్యవసానాలు ఇవన్నీ అని కదా మనకి తెలియాలి కదా. అందువల్ల మనమేం చేయాలి? మన ఋషులు ఏం చేయమని చెప్పారో అది చేయాలి. అలా చేసినప్పుడు ఇప్పుడు మనం ఏదైతే సక్సెస్ అనుకుంటున్నామో ఆ సక్సెస్ చాలా సహజంగా వస్తుంది. దానిపైన వ్యక్తి తయారవుతాడు. అంటే ఏంటి? ఉద్యోగం, సంపాదన అనేవి మనం ఏమనుకుంటున్నాము, అవి అందుకోవాల్సిన టార్గెట్స్ అనుకుంటున్నాం. కానీ మన ఋషులు ఏం చెప్పారంటే దానిపైన ధర్మం అనే ఒక టార్గెట్ ఉంది. ఆ ధర్మం అనే టార్గెట్ అందుకునే క్రమంలో ఈ ఉద్యోగం రావటం, సంపదలు రావటం చాలా సహజంగా వస్తాయి. రావని కాదు, ఇది అల్టిమేట్ గోల్ కాకూడదు అని వాడికి చిన్నప్పటి నుండే మనం విలువలు, నువ్వు బోలెడని బాధ్యతలతో పుట్టావు. నువ్వు తల్లిదండ్రులను చూసుకోవాలి, గురువుల్ని చూసుకోవాలి, సమాజాన్ని చూడాలి, ధర్మాన్ని కాపాడాలి, మన విజ్ఞాన వ్యవస్థని కాపాడాలి, మన దేవతల్ని సేవించాలి, ప్రపంచపు శాంతి కోసం, ప్రపంచపు సుఖం కోసం నువ్వు కష్టపడాలి అని వాడికి ఇంత పెద్ద బాధ్యత. ఇంత పెద్ద బరువు నీకున్నది, దానికోసం తపస్సు చేయి. మన చదువు కాదు, మన చదువు తపస్సుతో కూడిన చదువు. మీరు మన విద్యా విధానంలో ఏ చదువుకైనా ఒక దేవత వెనకాల ఉంటుంది. ఆ దేవత మంత్ర ఉపాసన చేస్తేనే ఆ చదువు వస్తుంది అని చదువుని తపస్సు చెప్పారు. అది ఒక దైవీ శక్తి మనని వెనక ఉండి నడుపుతుంది. ఉపనయనం చేయాలి, గాయత్రి మంత్ర ఉపాసన ఇవ్వాలి, వాడు ఉపాసన చేస్తూ, అగ్ని ఉపాసన చేస్తూ చదువుకోవాలి. ఈ సమాజం యొక్క సపోర్ట్తో చదువుకోవాలి, సమాజానికి రుణపడాలి, సమాజం నన్ను పోషించిందనే భావన రావాలి వాడికి. అమ్మో, ఈ సమాజం నాకు అన్నం పెట్టింది, ఈ సమాజం నాకు చదువునిచ్చింది, ఈ సమాజాన్ని నేను సేవించాలి. అంటే సొసైటీతో కలిసి ఉండడం అనేది స్వతహాగా తన జీవిత క్రమంలో ఆచరిస్తూ ఉంటేనే సొసైటీ మీద బాధ్యత వస్తుంది కదా. అది కదా. ఇప్పుడు మనం ముందు వాడికి పేపర్ చూపించకు, నీకు ఫస్ట్ మార్కు రావాలి అనే వాడిని ఒక విభజించేటువంటి మానసిక స్థితిని వాడికి మనం అప్పచెప్తే వాడు ప్రతిదీ విభజించే చూస్తాడు కదా.
అలా కాకుండా నువ్వు కలుపు. ఇప్పుడు మన విద్యారణ్యంలో మనం ఏం చేస్తామంటే బాగా చదువుతున్న విద్యార్థి యొక్క గొప్పతనం ఎప్పుడు అంటే వాడి బ్యాచ్లో వాడికన్నా చాలా తక్కువ చదువుతున్న వాడిని బాధ్యత తీసుకుని వాడిని బాగా చదివించినాడు నువ్వు బాగా చదివినట్లు. అది అప్పుడప్పుడు కొన్ని స్కూల్స్లో టీచర్స్ చెప్పే ఒక మాటగా మిగిలిపోయింది, కానీ దాన్ని ఆచరిస్తూ వస్తుంది ఎప్పటి నుంచో. అందువల్ల బాధ్యత తీసుకోవడం, అవతలి వాడి వృద్ధి కోసం కష్టపడటం, సమయాన్ని ఇవ్వటం, ఎమోషన్ ఇవ్వటం అనేది చిన్నప్పటి నుండి ఉపన్యాసం కాదు ఆచరణతో మనం వ్యక్తుల్ని తయారు చేస్తే మనం అన్ని సమస్యలకి ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఒక సొసైటీగా మనం తప్పిస్తున్నాం అని అనుకున్నాం కదా, అన్ని సమస్యలకి మనం పరిష్కారం ఇవ్వచ్చు, అవకాశం ఉంది ఇక్కడ ఉంది అని ఉద్దేశంతో ఇప్పుడు వేద పాఠశాలలు ఎలా నడుస్తున్నాయి నేను అన్ని చూశాను. మన వేదమును మన శాస్త్రములను యథాతథంగా కాపాడటానికి చాలా చక్కగా నడుస్తున్నాయి. ప్లస్ కొన్ని ఉపాధిగా మాత్రం మిగిలిపోతాయి. అంటే ఉదాహరణకి పౌరోహిత్యం కోసం, టీటీడీ పోస్ట్ కోసం, ఉద్యోగం కోసం, వేదపారాయణ కోసం, ఆశీర్వచనముల కోసం లాగా నడుస్తున్నాయి అనుకోండి. అది సరిపోదు కదా, అది కావాలి ఎలాగో. కానీ వేదం చదువుకుని డాక్టర్ అవ్వాలి, వేదం చదువుకుని రాజు అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి, మంత్రి అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, వ్యాపారి అవ్వాలి కదా. పాలసీ మేకర్స్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు. మీరు వేదము చదువుకున్నారు ప్లస్ కాలేజీకి కూడా వెళ్ళానని చెప్పారు. సో సేమ్ పాయింట్నే మీరు అందరికీ కూడా ఇది ఎంత ఉపయుక్తంగా ఉంటుంది, సొసైటీకి ఉపయోగపడటానికి మనవంతు ఏం చేయాలనే పాయింట్. అంతే, కరెక్ట్. ఇప్పుడు ఇలా చేయొచ్చు కూడా, ఆప్షన్ ఉంది. ఎందుకుంది, ఎలా ఉంది అని అడిగితే 10వ తరగతి వరకు మనం 13 ఏళ్ళు వాడిని స్కూల్కి పంపిస్తున్నాం, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 13 విలువైన సంవత్సరాలని ఖర్చు పెడుతున్నాం, ఎదురు చూస్తున్నాం. డబ్బు కాదు అక్కడ, విలువైన సమయం కదా. నిజం కదండి డబ్బు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు మీ బుడ్డోడు ఉన్నాడు కదా, ఒక తల్లి కదా, మీరు వాడి భవిష్యత్తు గురించి మీరు తపన పడుతూ ఉంటారు. 100కి 1000% ఆలోచిస్తారు. నిజంగా చెప్పండి, 10th క్లాస్ అయ్యింది, 16 ఏళ్ళు వచ్చాయి వాడికి, వాడి దగ్గర సర్టిఫికెట్ ఉంది. ఈ సర్టిఫికెట్ రావడానికి మనం 13 ఏళ్ళు ఖర్చు పెట్టాం కదా. చెప్పండి, ఆ సర్టిఫికెట్కి ఉన్న విలువకి 13 ఏళ్ళు అవసరమా అని ఆలోచిస్తే ఖచ్చితంగా. ఇప్పుడు నేను నా వయసు నా తోటి వాళ్ళతో మాట్లాడిన విషయాన్ని ఈరోజు మీ ముందు కూడా నేను ఈరోజు ఆడియన్స్కి కూడా చెప్పదలుచుకున్నది. ప్రతి ఒక్కళ్ళు ఫీజులు కడుతున్నారు, చదువు ర్యాంకుల వరకు చూస్తున్నారు, కానీ ప్రతి ఒక్కళ్ళ మనసులో ఈ బాధ ఉంది. ఏదో మనం ఇంత పెడుతున్నామే, దానికి తగ్గదు మనం వస్తున్నామా, ఈ 10th క్లాస్ చదివాం, ఏ జాబ్ చేయాలి, పోనీ ఎట్లా బతకాలి తెలియట్లేదు కదా. ఇప్పుడు నేనేమంటానంటే అసలు మన ఋషుల యొక్క ఆలోచన ఏంటో చెప్పనా. కరెక్ట్గా మనం 10th ఏజ్ 16 అనుకున్నాం. 16 వయస్సుకి చదువు అయిపోవాలి మొత్తం. అంటే ఈ ప్రపంచంలో వాడు ఇంకా తెలుసుకోదగ్గదేమీ లేని అంత చదువు వాడికి అయిపోయేంత విద్యా విధానం మన వాళ్ళు తయారు చేశారు. ఉదాహరణకి చెప్తాను, ఇప్పుడు బయట మీకు వేద విద్యార్థులు చదువుకుంటున్నారు కదా, 7వ ఏట మొదలవుతుంది వాళ్ళ చదువు, 16వ ఏట పూర్తవుతుంది, ఘనాంతం అధ్యయనం అయిపోతుంది. 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలలో వేదమును మొత్తమును ఇక్కడ పెట్టుకుంటాడు వాడు. ఓకే, ఇప్పుడు ఏంటి, వేదము అనేది అన్ని విషయముల యొక్క సమాహారం, అక్కడి నుంచి అన్ని బయలుదేరినాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ మనం నేర్చుకోవాలనుకుంటే వాడు ముందు టేబుల్స్ నేర్చుకోవాలి, కొన్ని సూత్రాలు నేర్చుకోవాలి కదా. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ అంతా దీని ఆధారంగా కోర్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతారు. అలాగే వేదం కంఠస్థం అయిపోతే అంటే సూత్రాలు కంఠస్థం అయిపోయినట్లు అనుకోండి, ఊరికే మీకు అర్థమయ్యే భాష. బేసిక్స్ అని చెప్తున్నారా? బేసిక్స్ అన్ని మొత్తం నాలెడ్జ్ సూత్ర రూపంలో వేద రూపంలో ఉంది, అదంతా కంఠస్థం చేసేసాడు. 16వ వయసుకి వాడి చదువు అయిపోయింది. 16 తర్వాత ఏమిటి అంటే ఈ 16వ వయసు వరకు వాడు బైహార్ట్ చేసినటువంటి విషయాల్ని ఒక్కొక్కటి బయటికి తీసి సంస్కృతం
భాష్యం అనేటువంటి ఒక లక్షణాన్ని దానికి యాడ్ చేసుకుని విప్పుకుంటాడు అనమాట, ఒక్కొక్కటి. ఇంకా అది కొంచెం వివరంగా చెప్పండి. దాన్ని ఆ లోపల దాచుకున్నటువంటి ఆ నాలెడ్జ్, సూత్ర రూపంలో ఉన్న నాలెడ్జ్ని వ్యాఖ్యానించుకోవటం వల్ల విజ్ఞానము మొత్తము బయటికి వస్తుంది. అంటే ఇప్పటివరకు థియరిటికల్ నాలెడ్జ్ అంతా బ్రెయిన్లో ఉండి ప్రాక్టికల్ నాలెడ్జ్లోకి సొసైటీలోకి వెళ్తారని అదేనా? అంతే, కరెక్ట్. ఇంకా బాగా చెప్పాలంటే సూత్ర రూపంలో దాచుకున్నటువంటి దాన్ని వివరించుకుని, అంటే థియరిటికల్గా కూడా తీసి ప్రాక్టికల్గా తీసుకెళ్ళడానికి ఇక మొదలవుతుంది లైఫ్. అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే రోజుకి ఒక 8 గంటలు ఇలా కూర్చుని 10 సంవత్సరాల పాటు ఇంత పుస్తకం అనుకోండి, ఇంత పుస్తకం ఒక 33 పుస్తకాలు ఇక్కడ ఉంటాయి. 10 సంవత్సరాల్లో ఇక్కడ ఉంటాయి. ఇక వాడి పని తర్వాత జీవితం అంతా ఏంటంటే ఆ 33 పుస్తకాల్లో ఉన్న రహస్యాలను అన్నింటినీ బయటికి తీసి సమాజం కోసం వితరణ చేయడం, డీకోడ్ చేయడం మన పని. డీకోడ్ చేయడమే ఇప్పుడు ఎక్కడ అవసరం అయితే దాన్ని ఓకే ఇది ఇక్కడ ఉంది దీన్ని డీకోడ్ చేద్దాం అంతే. వాడి పుస్తకం తీసి మళ్ళీ తీయాల్సిన పని లేదు, ఇక్కడి నుంచే బయటకు వస్తుంది. ఇంత అద్భుతమైన విజ్ఞానం ఇవ్వగలిగిన సమయంలో 10th క్లాస్ ఒక్కటి ఇస్తున్నాం. ఎంత అన్యాయం అని నేనేం ఆలోచించానంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీ ఇంట్లో? పొద్దున వాడిని స్కూల్ బస్సు రావడానికి కొద్దిగా అరగంట ముందు లేపి వాడి పళ్ళు మీరే తోమి వాడికి ఏదో నోట్లో కుక్కి పంపిస్తారు కదా. నేనేం చేస్తానంటే 4ంటికి లేపుతా, రాత్రి 9:30 వరకు చదివిస్తా, క్రమశిక్షణ. సో ఈ 10 సంవత్సరాలు 10th క్లాస్ మీరు ఏదైతే చదివించాలనుకున్నారో ఆ చదువుకి ఎంత ఖర్చు పెడితే కరెక్ట్ అని లెక్కేస్తే, సైంటిఫిక్గా పండితులు అందరూ ఆలోచిస్తే రోజుకి 2 గంటలు ఖర్చు పెడితే 10 సంవత్సరాల్లో మనం అనుకునే 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది బ్రహ్మాండంగా. అంతకన్నా క్వాలిటీగా వస్తుంది. దీంతో పాటుగా వేదం వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి చూడండి, 4ంటికి లేస్తాడు, రోజు 4ంటికి లేస్తాడు అనుకోండి, వాడికి అలవాటైపోయింది, వాడి బాడీ అలవాటైపోయింది దానికే అనుకోండి. 3 పూటలు సంధ్యావందనం చేస్తాడు, 2 పూటలు అగ్నికార్యం చేస్తాడు, తపస్సు చేస్తాడు, వేదమును ఇక్కడ పెట్టుకుంటాడు, 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా ఉంది. 15 రోజులు ఒక క్లాస్ చొప్పున సంగీతం కొంచెం నేర్చుకుంటాడు, ప్రతిరోజు 1 గంట సేపు ఫిజికల్ ఫిట్నెస్ నేర్చుకుంటాడు, మార్షల్ ఆర్ట్స్ వస్తాయి, నేర్పిస్తాం మనం ఇక్కడ. అంతే, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే వేరే స్కూల్ సిస్టంలో కూడా లేని ఫిజికల్ ఫిట్నెస్ కానీ వాళ్ళకి ప్లెజెంట్ కోసం ఎక్కడికో మళ్ళీ సంగీతం క్లాస్కి డాన్స్ క్లాస్కి సపరేట్ వాట్ ఎవర్ ఏదైనా ఆర్ట్ అనేది బయటకి ఎక్కడికో వెళ్ళకుండా అవన్నీ కూడా ఇక్కడే ఉచితంగా అన్ని. ఎంతమందికి మనసు కడుపు నిండుతున్నాయో తెలియదు కానీ నాకు నిండిపోతుంది. హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తి నిర్మాణం అంటే ఏంటి అంటే ఇది మీరు వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో చదవడం కానీ లైఫ్లో అప్లై చేయాలి అంటే అది అవ్వదు. ఒక మొక్కై వంగనిది మానై వంగున అనే డైలాగ్ కరెక్ట్గా ఈ వయసు 7 ఏళ్ల నుంచి పిల్లవాడిని ఇదే శాస్త్రంలో నేను చదివిన ఒక్క మాట నేను చెప్పగలను. ఏం చెప్పారు? ఆ వయసు నుంచి పిల్లవాడి క్రమశిక్షణ నేర్పాలి అని చెప్పి ఉన్నారు. కరెక్ట్. అందుకని మనం ఇలా తయారు చేద్దాం. ఈరోజు సమాజాన్ని నడపగలిగినటువంటి వాళ్ళందరినీ, అన్ని రకాలుగా ఉన్న వాళ్ళని ఇలాంటి మూలాల్లో తయారు చేసి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా తయారు చేసి, నాన్న నువ్వేం చేయాలంటే నీకు భగవంతుడు ఏదన్నా బాధ్యత ఇయ్యనే, ఏది పెద్దది ఏది చిన్నది కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి అంటే దేశానికి ప్రధానమంత్రి, సర్పంచ్ అంటే ఊరికి ప్రధానమంత్రి కదా, ఇంటి పెద్ద ఇంటికి ప్రధానమంత్రి కదా. నీకు ఒక బాధ్యత ఇచ్చాడు భగవంతుడు. ఇప్పుడు కలెక్టర్ ఉద్యోగం చిన్నదా, కలెక్టర్ ఉద్యోగం పెద్దదా? కాదు. దేని బాధ్యత దానిది. నీకు భగవంతుడు ఆ పని ఇచ్చాడు, నీకు ఈ పని ఇచ్చాడు. మీరు చెప్పే ఈ మాట నిజంగా ఎంతవరకు అర్థమవుతుందని కూడా నేను, నిజంగా ఈ సొసైటీలో ఉన్న వాళ్ళు అర్థమవుతుందని కూడా నేను అనుకోనండి. ప్రజెంట్ ప్రతి ఒక్కళ్ళ వర్షన్ అనేది మారిపోయింది. దీనికి పూర్తి ఆపోజిట్ వేలో వెళ్తున్నారని నేనేమంటున్నానంటే, మీరు ఏ పని భగవంతుడు ఇచ్చాడు, లేదా నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఇంత చదువు వచ్చింది, ఈ చదువుకి ఈ ఉద్యోగం వచ్చింది, నాకు ఇది చాలు అనుకుని ఆ వచ్చిన పదవితో, వచ్చిన ద్రవ్యంతో, ఇచ్చిన బాధ్యతతో సంతోషపడి దాన్ని చక్కగా నిర్వర్తిస్తాయి. ఎంత బాగుంటుంది.
ఇంతకన్నా ఏం కావాలి? అసలు అన్నిటికంటే ఈరోజు ఇంత సంపాదిస్తున్నా మెంటల్ స్ట్రెస్తో హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు, మానసిక ప్రశాంతత లేని రోగాలతో బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక పని నా కర్తవ్యం, ఒక బాధ్యతగా చేసుకుంటా పోతే ద్రవ్యం గురించి ఆలోచించకుండా డబ్బు వీటి గురించి ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఈ రోగాలు కూడా రావు. ఒకసారి డిఫైన్ చేయండి. నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, మా అమ్మ నాన్న, నా మిత్రులు, మా ఊరి వాళ్ళు, నేను వీళ్ళ బాగోగులు చూసుకోవాలి అని నేను అనుకున్నాను అనుకోండి. ఉన్నదాంతో సరిపెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటూ వీళ్ళ కోసం ఇది అని నేను అనుకున్నాను అనుకోండి, నాకు ప్రధానం డబ్బు కాదు, వీళ్ళు అవుతారు. అవును, కుటుంబం కోసం డబ్బు అవుతుంది. ఇప్పుడు బాధ్యత ప్రధానమైపోతుంది. సో దీంట్లో జాగ్రత్త. ఈ 100 రూపాయలు, ఈ 90 రూపాయలు ఖర్చు పెడదాం, 10 రూపాయలు దాచుకుందాం అనే ఒక లక్షణం వస్తుంది. అసలు ఇదంతా మనకెందుకు, ఇది దాచుకుందాం, నా ఇష్టం ఉన్నట్టు కారు కొనుక్కుంటాను, నేను నా నెల జీతం 1,00,000 రూపాయలు, నేను ఈఎంఐలు 70,000 పెట్టుకున్నానంటే, ఇలాంటి ఆలోచనలు కాకుండా మనకి ఎంత ఉంటే అంతలో సంతోషపడదాం, ఇంకొంచెం సంపాదించడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నేను ఇంత బాధ్యత నిర్వర్తిస్తున్నాను, 200 వస్తే ఇంకొంచెం ఎక్కువ బాధ్యత తీసుకుంటాను, ఇప్పుడు 4గురికి భోజనం పెట్టగలుగుతున్నాను, రేపు 40 మందికి భోజనం పెడతాను లాంటి ఆలోచనలతో, అంటే నాకు ఏది దొరికిందో అది చాలా బాగుంది, నాకు ఇది బాగా చేస్తాను, ఇది బాగా చేసినందుకు భగవంతుడు సంతోషించి ఇంతకన్నా పెద్ద బాధ్యత ఇస్తే అది కూడా బాగా చేస్తాను అని అనుకుని పని చేయటం ప్రతి వ్యక్తి ఒకవేళ మొదలు పెడితే ఎంత బాగుంటుంది. ఆలోచన ఉంటేనే ఏదో మెదడులో పువ్వులు వికసించినంత ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఆచరణ ఇలాగా ఈ ఆలోచనలతో కూడిన సమాజము మన వాళ్ళు సృష్టించారు. ఆల్రెడీ ఉంది, కనిపెట్టాల్సిన పని లేదు, అలాగే ఉండింది. తాళాలు వేసుకొని ఇళ్లతో ఊళ్ళతో దేశం అంతా ఉండింది. నమ్మకం, పరస్పర నమ్మకం. ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిన పిల్లవాడు లోకంలోకి పంపిస్తే అనుభవం తెచ్చుకొని వస్తాడు, వాడు బాగుపడి వస్తాడు అని నమ్మకం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు బయటికి వెళ్తే నాశనం అయిపోయేస్తాడు అనే ఒక అపరాధ భావం, భావం వచ్చేసింది కదా. సో అలాంటి భద్రమైన వాతావరణం ఉన్న సొసైటీ ఎలా తయారైంది అంటే, ఇదో మన ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్య సంస్కారంతో రెండు కలిపి నడిచేవి కదా. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానంటే, మన గురుకుల విద్యా విధానం అని మనం మాట్లాడుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈరోజు స్కూల్ విద్యా విధానం మనకి తెలుసు. అంటే మీకు ఎడ్యుకేషన్ అంటే ఏం తెలుసు? స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఇదే తెలుసు కదా మీకు కదా. కాలేజీ మళ్ళీ కావాలంటే దాంట్లో సిఈసీలు, బైపీసీలు, ఎంపీసీలు, ఇదంతా తెలుసు మీకు. అయితే ఈ విద్యా విధానం రాకముందు ఏ విద్యా విధానం ఉండేది? వీటికంటే ముందు కరెక్ట్గా ఈ విద్యా విధానం ఎప్పుడు వచ్చింది భారతదేశానికి అంటే 200 ఏళ్ల క్రితం సమయం, 200 సంవత్సరాల క్రితం వచ్చింది. 200 సంవత్సరాల క్రితం ఈ దేశంలో విద్య లేదా? 200 సంవత్సరాల క్రితం ఈ దేశంలో పారిశ్రామిక ఉత్పాదనలు లేవా? 200 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఇంజనీరింగ్ లేదా? మెడిసిన్ లేదా? మేనేజ్మెంట్ కోర్సెస్ లేవా? కళలు లేవా? ఉన్నాయి కదా. అవి ఎలా ఉన్నాయి? ఎలా ఉండేవి? ఆ ఇండస్ట్రీస్ అన్నీ ఎలా ఉండేవి అంటే, మన వాళ్ళు మీరు అంటే నేను విన్నాను, పెద్దలు చెప్పగా విన్నాను, పుస్తకాలు చదివాను. ఈ 200 సంవత్సరాల క్రితం భారతదేశంలో 2,57,000 గురుకులాలు ఉండేవిట. గురుకులాలు 2,57,000 గురుకులాలు. ఒకసారి చెప్పండి. లిటరసీ ఆ సమయంలో 97% ఉండేది. ఇప్పుడు కూడా లేదు నిజంగా. తర్వాత ఇప్పుడు జీడిపి గురించి మాట్లాడితే 6-7 దగ్గర ఉంది కదా. అప్పుడు ఎంత తెలుసా? అప్పుడు అంటే 0 అంటే 2000 సంవత్సరం మనం ఇప్పుడు ఏదైతే క్రీస్తు శకం అని 0 దగ్గరికి వెళ్తామో అక్కడి నుంచి లెక్కలు వేశారు మన వాళ్ళు. లెక్కలు వేసి 1800 సంవత్సరాల వరకు, అంటే కంటిన్యూ 1800 సంవత్సరాల పాటు భారతదేశపు జీడిపి ఎంత తెలుసా? చెప్పండి. 42% మ్యాక్సిమం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే 100 వస్తువుల్లో 42 వస్తువులు భారతదేశంలో తయారయ్యాయి.
ఈరోజు అసలు ఉత్పత్తికి అవకాశాలు కూడా లేని పరిస్థితి. అంత అంటే ఏంటి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన సొసైటీ ప్రొడక్టివ్ సొసైటీ, వాల్యూ బేస్డ్ సొసైటీ. సో అలా అద్భుతమైనటువంటి సమాజం మన వాళ్ళు ఒక గురుకుల సిస్టమ్ ఆధారంగా తయారు చేశారు. అయితే చాలా సిస్టమేటిక్గా, చాలా ప్లాన్డ్గా బ్రిటిషర్స్ వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాళ్ళు రీప్లేస్ చేశారు. వాళ్ళ యొక్క ఇండస్ట్రియల్ గోల్స్ వాళ్ళవేవో ఉన్నాయి. మన వస్త్ర పరిశ్రమ, వాళ్ళ వస్త్ర పరిశ్రమ సిస్టమ్ అంతా కూడా అప్పటి నుంచే రీప్లేస్ చేశారు. అయితే మన అదృష్టవశాత్తు, వాళ్ళ దురదృష్టవశాత్తు ఒక గురుకులం మన నేచర్తో పూర్వకాలం ఎలా ఉందో అలాగే ఇప్పటికి కూడా ఉంది, వేద గురుకులం. ఎందుకంటే వేద గురుకులానికి రీప్లేస్ వాళ్ళ దగ్గర లేదు ఇంతవరకు ఆప్షన్. ఇప్పుడు మన ఆయుర్వేదానికి వాళ్ళ దగ్గర మెడిసిన్ ఉంది అనుకోండి, అట్లా ప్రతి దానికి వాళ్ళ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, దాంతో దీన్ని రీప్లేస్ చేశారు. అర్థమైంది. కానీ వేదానికి వాళ్ళ దగ్గర ఏం లేదు, రీప్లేస్మెంట్ లేదు కాబట్టి దీన్ని ఏం చేయలేకపోయారు. అఫ్కోర్స్ దీని విలువ, దీని పోషణ, దీన్ని ఆధారం చేసుకుని బతికే వాళ్ళ ఆధారాలు కోసేశారు తప్ప పుస్తకాలు దొంగలించగలిగారు కానీ మెదడులోంచి తీసారు. సో అది పట్టుకుని కూర్చుని ఆ గురుకుల వాల్యూ సిస్టమ్ని నడుపుతున్నటువంటిది అదృష్టం ఇప్పటికీ ఉంది. కాబట్టి నేనేం చేశానంటే ఆ గురుకులాన్ని ఆధారం చేసుకుని మన సొసైటీని తయారు చేస్తూ ఈ మోడల్ని అన్ని విధాల గురుకులాలుగా మారుస్తూ మొత్తం సొసైటీని గురుకుల ఎడ్యుకేషన్ సిస్టంలోకి తీసుకొచ్చి మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్గా మార్చి ఉచిత విద్యకి తీసుకెళ్ళి సమాజంలో చదువు కోసం డబ్బులు ఖర్చు పెట్టని ఒక సమాజాన్ని సృష్టించే ఒక అద్భుతమైన సంకల్పం కొద్దీ ఈ విద్యారణ్యం బయలుదేరింది అని మీరు అనుకోండి. అంటే ఈరోజు అవసరాలకి తగ్గట్లుగా ప్రతి రంగాన్ని గురుకుల మాధ్యమంగా మనం తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మనం అనుకుంటే, ఒక వ్యక్తి అనుకున్నాడు, శశిభూషణ శర్మ అనే అనుకున్నాడు, అతను ఇది మొదలుపెట్టాడు. అతని పిలుపుని అందుకుని ఈరోజు 250 మంది కార్యకర్తలు దీన్ని సక్సెస్ చేయడానికి పెద్ద పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు తమని తాము సమర్పించుకొని పనిచేస్తున్నారు. రైట్. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక 3.5 సంవత్సరాల క్రితం వరకు నేను ఒంటరివాడిని, నా కుటుంబమే నా వెనకాల ఉండింది. అయితే ఎంత చేయగలను నేను అని ఆలోచిస్తూ ఈ సపోర్ట్ సిస్టమ్ కోసం అడుగుతూ శిరీష్ గారని ఒకరు వచ్చారు, అమెరికా నుండి వచ్చారు, మైక్రోసాఫ్ట్లో పెద్ద ఉద్యోగి. నేను వారికి నా కాన్సెప్ట్ అంతా చెప్పాను. వారు చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు. సుమారుగా ఒక 3 రోజుల పాటు వచ్చారు. ఒక 10-15 గంటలు మాట్లాడుకున్నాం. నేను అన్నాను వారితో, ఏమండి నా బాధ్యత నా సమాజాన్ని తయారు చేసుకోవటం అని నేను మొదలుపెట్టాను. మీకు బాధ్యత లేదా? మీకు కూడా బాధ్యత ఉంది కదా, నేను ఎంత రెస్పాన్సిబుల్ మీరంతే రెస్పాన్సిబుల్ కదా అన్నాను. వారికి అది తగిలింది, బాగా తగిలి వారు ఉద్యోగం వదిలిపెట్టి వాళ్ళ అమెరికాలో పుట్టిన అబ్బాయిని ఇక్కడ పాఠశాలలో పెట్టి వారు ఇక్కడే ఉంటూ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పనిచేస్తున్నారు. ఓకే. ఇలా మీకు క్యాంపస్లో మణికంఠ శాస్త్రి గారని ఒకరు ఉంటారు, బెంగళూరులో SAP అనే ఒక కంపెనీలో పెద్ద ఉద్యోగి. వారు సకుటుంబంగా ఇక్కడే ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ దీని నిర్వహణలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. ఒక డాక్టర్ గారు ఉన్నారు, రాజేశ్వరి గారు. వాళ్ళ 3 పిల్లలు పాఠశాలలో చదువుతున్నారు. జర్మనీ నుంచి వచ్చారు వాళ్ళు. కార్డియాలజిస్ట్ ఆవిడ వాళ్ళ ఆయన ఇద్దరు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటూ ఈ వ్యవస్థ నిర్వహణ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలా ఈరోజు ఆ స్థాయి వాళ్ళు 250 మంది కార్యకర్తలు పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. 250 మంది. ఇప్పుడు ఇలాంటి 250 మంది చేస్తే ఇంత అవుతుంది కదా. 2500 మంది వస్తే, మీరు వస్తే, ఇలాంటి వాళ్ళు 1000 మంది వస్తే, లక్షల మంది వస్తే, కోట్ల మంది వస్తే, ఈ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని నిలబెట్టుకుందాము, మన సమాజాన్ని మనం నిర్మించుకుందాము అని బయలుదేరితే ప్రతి విద్యా విధానాన్ని గురుకుల విద్యా విధానంగా మార్చలేమా? ఖచ్చితంగా అవుతుంది. కానీ అడుగు ముందుకు వేయడమే ఆలోచించకుండా పడింది కదా. అడుగు ఆల్రెడీ ఇక్కడ పడింది. ప్రతి ఒక్కళ్ళు వస్తారుగా, వస్తుంది. ఎలా చెప్పాలి? ఇప్పుడు నేను చేయగలను, చెప్పలేను. మీరు చెప్పాలి. భగవంతుడు చెప్పే బాధ్యత మీకు ఇచ్చాడు, తప్పకుండా కదా. సో మీరు సమాజం హృదయంలో
సమాజానికి ఎలా అర్థమవుతుందో అలా మీరు చెప్పి ఈ కార్యంలో నా సమయం నా సామర్థ్యం ఖర్చు పెట్టాలి అని ప్రతి భారతీయుడు ప్రతి ప్రపంచ పౌరుడు అనుకోవాలి. ఇది భారతదేశానికి సంబంధించిన విషయం కాదు, కేవలం భారతదేశానికి సంబంధించింది కాదు, ఒక మనిషి మొత్తం ప్రపంచానికి సంబంధించి ప్రతి మనిషి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు భూమిపుత్రుడే కదా. భూమాత అంటే భారతమాత. ఇప్పుడు కేవలం భరతమాత ఒక్కటే విష్ణుపత్ని కాదు, మొత్తం భూమండలం విష్ణుపత్నే కదా. అందుకని ఆ తల్లి గర్భంలో పుట్టిన ప్రతివాడు మనవాడే. వాడిని చక్కగా మన మూలాలలో పెంచుకునే బాధ్యత మనకు ఉంది, అవకాశం ఉంది, బాధ్యత ఉంది. వేదమే చెప్పింది ఆ మాట. అందువల్ల అలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ గురుకులం కోసం మీరు తెలుసుకోవటానికి మీరు ఎలాంటి ప్రశ్నలు అడిగినా నేను మీకు సమాధానాలు చెప్తాను. మీరు సంతోషపడి సంతృప్తిపడి దీన్ని ప్రచారం చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే మీరు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా సమాజపు హృదయంలో నాటడానికి మీరు ప్రయత్నించండి. ఇది చాలా పెద్ద హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే చెప్పాను కదా, ప్రతి ఒక్కళ్ళ మనసులో ర్యాంకుల పోరాటంలో ఈ డిగ్రీ దేనికి పనికొస్తుందన్న ప్రశ్న 100% ఉత్పన్నమైంది. కొన్ని ఎంతో లోపల ఒక గిల్ట్, ఏదో తగ్గిపోతుందన్న బాధ ఉంది. ఆ బాధను ప్రతి ఒక్కళ్ళకి అడుగు వేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీరు చాలా వివరంగా మీరు ఓన్గా మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ అండి. మీరు ఇక్కడ స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేస్తున్నారు, మీ లైఫ్నే ఎక్స్పీరియన్స్గా పెట్టారు. దీని గురించి మీరు ఎంతవరకైనా వెళ్ళాలి, చేయాలన్న తపన మీకుంది. ఎంతోమంది బాగుండాలి, మన దేశం బాగుండాలి. ఇంత గొప్ప ఆలోచన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మా వంతు మేము కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఇందాక మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మీరు చెప్తున్న ప్రతి విషయం తెలుసుకోవాలన్నదో ఆగాను. కానీ ఉచితం అని మీరు ఇందాక అన్నారు. మరి ఉచితం అంటే దీనికి ఎంతమంది సపోర్టర్స్ ఉన్నప్పటికీ ఉచితంగా ఏది చేయడం అవ్వదు. ఎంతవరకు సపోర్ట్ చేసినా కొంచెం. మరి దీని ఎలా సాధ్యం అంటే ఎలా ముందు సాధ్యమైందో అలా సాధ్యం. ముందు ఎలా సాధ్యమైంది? ముందు కూడా ఉచితమే కదా. మన విద్యా విధానానికి రూల్ ఏంటంటే గురు శుశ్రూషయ విద్య, గురువుగారి సేవ చేసి చదువుకోవాలి, ఇంతే రూల్. సో ఫీజు లేదు. చదువుకున్న తర్వాత సంతోషంగా వాడు ఏదన్నా గురుదక్షిణ ఇస్తే ఇవ్వాలి, లేకపోతే లేదు, అడిగేది లేదు. అలాంటి అప్పుడు ఎలాంటి సిస్టమ్ ఉండేదో ఇప్పుడు అలాంటి సిస్టమ్ని మనం డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు అదే కొనసాగుతుంది. అది న్యూ మోడల్లో చేస్తున్నాం. అది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మునుపు విద్యార్థులు భిక్షాటనతో జీవించేవాడు. చదువుకుని భిక్షాచర్యం చర అనే రూల్ ఉండేది. అంటే బ్రహ్మచర్యంలో విద్యార్థి ఏం చేయాలి? ఇల్లు తిరిగి భోజనం తెచ్చుకోవాలి, తినాలి, గురువుగారి దగ్గర చదువుకోవాలి, ఇలా ఉండేది. గురువు గారు ఈ గురుకులం ఆయన జీవిత లక్షణం, ఆయన బాధ్యత అంతా కూడా సమాజం చూసుకునేది. సమాజం ఆయనకి గురుకులాన్ని ఏర్పాటు చేసి ఇచ్చేది, ఆయన బాగోగులు సమాజం చూసేది, ఇలా ఉండేది. ఇప్పుడు కూడా అదే పద్ధతి. ఇప్పుడేంటి? తల్లిదండ్రులు వాళ్ళ పిల్లవాడిని ఇవ్వాలి, వాళ్ళ పిల్లని ఇవ్వాలి, గురుకులం ఆ పిల్లల్ని తయారు చేయాలి, సమాజం గురుకులాన్ని పోషించాలి అని ట్రయాంగిల్ మోడల్ తయారు చేశాను. దీన్ని జీవనాడి అన్నాను. జీవనాడి అనే ఒక ప్రోగ్రాం పెట్టాను. ఈ జీవనాడి ప్రోగ్రామ్ పోస్టర్ కూడా చూసాను. జీవనాడి అంటే సో జీవనాడిలో సమాజం చేరుతుంది. సమాజం తన సామర్థ్యాన్ని కొంచెం ఖర్చు పెడుతుంది. ఆ ఖర్చుతో పాఠశాల విద్యార్థులను తయారు చేస్తుంది. తయారు చేసి మళ్ళీ సమాజానికి అర్పిస్తుంది. ఈ మోడల్ మనం విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళి ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ తీసుకొచ్చి తల్లిదండ్రుల పైన ఫీజు భారం తీసేసి పిల్లల పైన ఆ బరువు, అంటే ఫీజు కట్టకపోతే క్లాస్ రూమ్ బయట అనే దౌర్భాగ్యం లేని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం డెవలప్ చేయాలి. అది బేసికల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసిన ఒక ఉదాహరణ చెప్తున్నా. ముందుగా ఆర్భాటాలకి కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చేసరికి ఇంత వస్తుంది, అది క్వాలిటీ ఉంటుందో లేదో తెలియదు. కానీ మీరు చెప్పిన ఈ సిస్టంలో మనం ఒకసారి కంపేర్ చేస్తే ముందు ఫలితం చూసి తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి అని చెప్తున్న పద్ధతి ఏదైతే ఉందో, ఇది ఇప్పుడున్న సొసైటీ ఎవ్వరు చేయట్లేదు, అది జరగట్లేదు. ఇది ఇక్కడ ఉన్నందుకు నిజంగా ఒక మంచి విషయం. మనం ఉచితంగా పిల్లలకి కార్పొరేట్, ఈరోజు మనం ఏదైతే అత్యుత్తమమైనటువంటి వసతులతో విద్య అంటున్నామో, అత్యుత్తమమైన వసతులతో విద్య కన్నా అత్యుత్తమమైన విద్య మనం ఇవ్వచ్చు ఉచితంగా. సొసైటీకి మీరు ఇస్తున్న సర్వీస్, సొసైటీ ఖచ్చితంగా దీని మీద ఒక్కసారి కన్ను వేస్తే, అంటే
విద్య వైద్యం ఇవి రెండు మూలాలు. అప్పుడు చెప్పిన అదే ఇప్పటికీ కూడా అదే ఫస్ట్ విద్యకే ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఆ విలువ ఎంతమంది కాపాడుతున్నారు, కాపాడడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా ఇన్ని విషయాలు మాట్లాడుకున్న మనము అర్థం అవుతుంది. కానీ వాళ్ళు ఇంకా చూసి నేను ఈ ఏదైతే పాఠశాల ఉందో ప్రతి ఒక్క అంగుళం చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మీరు నేను కూర్చొని మాట్లాడే కంటే పిల్లలు నేర్చుకునే విధానం, వాళ్ళ ఒక రోజువారీ పద్ధతి ఎలా ఉంది, అసలు ఏం నేర్పిస్తున్నారు. నేను విన్నాను యాక్చువల్లీ ఇక్కడ గుర్రపు స్వారీ, ఫెన్సింగ్, కత్తి యుద్ధం లాంటివి కూడా ఇక్కడ ఉన్నాయని విన్నప్పుడు నాకైతే మనసు భలే ఆనందం అనిపించింది. అంటే ఏం లేదు, వాడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు, మీ మాటలు విన్నందుకు. అసలు ఈ ఒక వ్యవస్థని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేది 100% ఇప్పుడున్న సమాజానికి అవసరం. మరి ఎంతవరకు ప్రజలు అర్థం చేసుకుంటారా అంటే మీ ప్రయత్నం మీది, నా ప్రయత్నం నాది. ఖచ్చితంగా అది అర్థం అవ్వాలని నేను హార్ట్ఫుల్గా అర్థమవుతుంది. ఈశ్వరుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు, ప్రజల్ని కూడా ప్రేరేపిస్తాడు. ఎందుకంటే ఇది మీ కార్యం, నా కార్యం కాదు, ఈశ్వర కార్యం. 100% అది. ఆ ఈశ్వరుడు దీన్ని సక్సెస్ చేసే బాధ్యత ఆయనది. ఓడిపోతే ఆయన ఓడిపోతాడు, మనం ఓడిపోము. మనం చేయటమే పని. ఖచ్చితంగా. కానీ ఇలాంటి ఒక వ్యవస్థ వస్తుంది అంటేనే ఆనందం ఉంది. వస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుందో. కానీ దీనిలో మీ అడుగు, మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఇది చూసిన తర్వాత మనసు కడుపు నిండిపోయాయి. వాళ్ళ చిన్నపిల్లల వేదన చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఇంత సమయం చాలా వివరంగా. చాలా ధన్యవాదాలు.